అందరికీ నమస్తే అండి. వైఎస్ షర్మిల గారు జస్ట్ ఇప్పుడే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఆమెకు పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు ఇస్తారా లేదా ఏఐసిసిలో ప్రధానమైన కీలకమైన పదవి ఇస్తారా అనే సంగతి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఊపు వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు, జగన్మోహన్ రెడ్డి గారి తీరు నచ్చని కాంగ్రెస్ పార్టీ మూలాలు ఉన్న రాజకీయ నాయకులు మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు అనడంలో వైసీపీలో టికెట్లు దక్కక, వైసీపీలో విధానాలు నచ్చక, జగన్మోహన్ రెడ్డి గారంటే గిట్టక, టీడీపీలోకి వెళ్ళలేక అటువంటి వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్తారు అనడంలో సందేహం లేదు. ఉదాహరణకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. మరో ఉదాహరణ కూడా కృష్ణా జిల్లా విజయవాడ నగరానికి చెందిన ఒక ఎమ్మెల్యే. ఆయన పేరు అప్పుడే చెప్పలేము, ఎందుకంటే కొంచెం చర్చలు జరుపుతున్నారు. ఆయన ఈరోజు సాయంత్రానికో రేపటికో కాంగ్రెస్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయింది కాంగ్రెస్ పార్టీ సింబల్తోనే, రెండోసారి ఎమ్మెల్యే అయింది మాత్రం వైసీపీ సింబల్తో. సో ఆయన కూడా కాంగ్రెస్లోకి వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆయన అనుచరులతో ప్రస్తుతానికైతే మంతనాలు జరుగుతున్నాయి, ఇంకా కన్ఫామ్ కాదు. ఆయనతో పాటు రాయలసీమ ప్రాంతానికి చెందిన, ముఖ్యంగా కర్నూలు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఆయన కూడా షర్మిల గారితో చర్చలు జరిపారంట. సో ఇలా ఉన్న పలంగా ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక 4-5 రోజుల్లోనే షర్మిల గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు తిరిగి వచ్చిన వెంటనే షర్మిల గారి ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురితో ఆగుద్దా, ఇంకా ఎక్కువ మంది ఏమైనా వెళ్తారా? నేను గతంలోనే చెప్పా, షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొదలు పెడితే, కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపడితే వైసీపీకి గండి కొట్టినట్టే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ తగ్గుద్ది. కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఎంత పెరిగితే అంత వైసీపీ ఓట్ బ్యాంకే తగ్గుద్ది. టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు షర్మిల గారి దగ్గరికి వెళ్ళరు, వైసీపీ వాళ్ళే వెళ్తారు. సో మనం చెప్పుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఒక ప్రస్తుత ఎంపీ, ఆయనకు సీట్ లేదు. ఆ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారి బంధువులకి ఎవరికో సీట్ ఇద్దాం అనుకుంటున్నారు. సో ఆ ఎంపీ గారు, ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2019లో వైసీపీలోకి వచ్చి వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆయనకు ఒకవేళ వైసీపీ కనుక సీటు ఇవ్వకపోతే, లేదా ఆయన కుమారుడికి కూడా సీటు ఇవ్వకపోతే, ఆయన కుమారుడికి సీటు ఆశిస్తున్నారు, ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోతే ఆయన కూడా కాంగ్రెస్లోకి వెళ్ళడానికి, షర్మిల గారి దగ్గరకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఆయన కూడా వైసీపీలో ఉండడానికి ఇష్టపడట్లా. ఆయనతో పాటు రాయలసీమ ప్రాంతానికి చెందిన మరొక ఎంపీ, ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ, ఆయన కూడా కాంగ్రెస్లోకి వెళ్ళడానికి, షర్మిల గారితో పాటు నడవడానికి రెడీ అవుతున్నారు. ఇలా ఉన్న పలంగా ముగ్గురు ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, వీళ్ళతో పాటు కొంతమంది వైసీపీలో ఉన్న కొంతమంది సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ పునాదులుండి కాంగ్రెస్ పార్టీలో ఏళ్ల తరబడి పనిచేసి 2019 ఎన్నికలకు ముందు వైసీపీలోకి వెళ్ళి వైసీపీ కోసం పోటీ చేయలేదు, కానీ వైసీపీ కోసం పనిచేశారు కొంతమంది సీనియర్ నాయకులు. సో వాళ్ళు కూడా కాంగ్రెస్లోకి మళ్ళీ వెళ్ళడానికి, కాంగ్రెస్ తరపున పనిచేయడానికి రెడీ అవుతున్నారనమాట. సో ఇలా ఓవరాల్గా ప్రస్తుతం ప్రజల్లో ఉన్న కొంతమంది నాయకులు, కొంతమంది అవుట్డేటెడ్ నాయకులు, కొంతమంది సైలెంట్గా ఉన్న నాయకులు, ఇలా దాదాపుగా ఒక 15 నుంచి 20 మంది నాయకులు ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మళ్ళీ యాక్టివ్ అయ్యి వైసీపీని దెబ్బతీయడానికే పనిచేస్తారు. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. వాళ్ళు వేసే ప్రతి అడుగు, వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమం వైసీపీకి నష్టం చేసేదిగానే ఉంటుంది. థ్యాంక్ యూ.